వచనం 14వ సామెతల గ్రంథం 6వ అధ్యాయము 14వ క్షమించండి 6వ అధ్యాయము మొదటి నుండి చదవండి. 4వ వచనం. నా కుమారుడా, నీ చిరికాని కొరకు పూటపడిన ఎడల, వరుని చేతిలో నీవు నీ చెయ్యి తీసిన ఎడల, నీ నోటి మాటల వలన నీవు చిక్కబడి ఉన్నావు. నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చిరికాని చేత చిక్కబడితివి. నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చిరికాని బలవంతము చేయము. ఇలాగు చేసి తప్పించుకొనుము. నీ కనులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు గుంపుపాటైనను రానియకము. వేటకాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్టు, ఎరుపు వాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్టు తప్పించుకున్నాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన. దేవా, నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని రక్షించి నీ కుమారుడు యేసుక్రీస్తును తండ్రి అయిన నీతో అలాగే నీ పిల్లలతో మనకి సహవాసం ఇచ్చిన దేవుడు అయిన స్థితిస్తున్నాం. అలా మీరు మాకు ఈ ఉన్న సమయంలో మీరు మాకు మాట్లాడండి నాయన. మీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయి. మీ మాటలు నాయన మా వ్యాధులను తొలగిస్తాయి. ప్రభువా నాయన, మీ మాటలు మాకు ఇచ్చే జీవాన్ని ఇస్తాయి. కనుక మీ మాటలు మాకు దయచేయమని నాయన ప్రభువా, మీరు మాట్లాడుతున్న వినించి విగ్రహించి మనసు మా అందరికీ దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. ఈరోజు మనం చదివినటువంటి వాక్య భాగంలో పూట పడుట అనే మాట. పూట పడుట. పూట పడడం అంటే ఏంటంటే జాబీలు ఉండడం, సూరిటీ ఉండడం. సూరిటీ ఉంటారు కదండి, జాబీలు ఉంటారు కదా, అలాగా జాబీలు ఉండడం. పూట పడటం అనే మాటకు అర్థం హామీ ఉండడం. అంటే ఎవరైనా అప్పు తీసుకున్నారనుకోండి, ఎవరు అంటే హామీ, నేను హామీ అండి ఆయనకి అప్పు ఇవ్వండి అని మధ్యలో ఉండి మనం ఏం చేస్తాం, అప్పు ఇప్పిస్తాం. మధ్యవర్తులుగా ఉండి మధ్యలో ఉండి ఇప్పిస్తాం. షూరిటీ పెడతాం. బ్యాంకులు కూడా వాళ్ళు అప్పు ఇచ్చేటప్పుడు, లోన్ ఇచ్చేటప్పుడు షూరిటీ సంతకం అడుగుతారు. షూరిటీ సంతకం అడుగుతారు. ఎందుకు షూరిటీ సంతకం అడుగుతారంటే మనం ఏదన్నా నమ్మకం లేకనే అనుకుంటాను. కనుక నువ్వు కట్టకపోతే ఎవరు అడుగుతావు? ఎవరైతే షూరిటీ పెట్టారో వాళ్ళని. మరి ఆ రోజు నువ్వు దగ్గరుండి ఇప్పించావు కదా, మరి అది కట్టట్లేదు కనుక ఆ బాధ్యత నువ్వు కట్టని వాడు మనల్ని నిలదీస్తాం. అదే హామీ పూట పడటం అనే మాట. ఇక్కడ చదివినటువంటి భాగంలో నా కుమారుడా అంటే నా కుమార్తె, నీ చిరికాని కొరకు అంటే నీ స్నేహితుల కొరకు లేదా ఇతరుల కొరకు నువ్వు పూట పడిన ఎడలా, ఒకవేళ నువ్వు జామీను ఉంటే, ఒకవేళ నువ్వు అలాగున మరి హామీ ఇచ్చుంటే, నీవు కరుడు చేతిలో నువ్వు చెయ్యి వేసిన ఎడలా అంటే అనగా నువ్వు మాట్లాడినావు కదా, అలాగ నువ్వు హామీ ఉంటే, షూరిటీ ఉంటే నువ్వు అపాయములో చిక్కుకున్నట్టే, నీవు చిక్కులలో చిక్కుకున్నట్టే. అది ఆ మాట అక్షరార్థంగా నేను చదువుతున్నా. అర్థం నువ్వు చిక్కబడి ఉన్నావు, నీ నోటి మాట వల్ల పట్టబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చిరికాని చేత నువ్వు అపాయములో చిక్కుకున్నావు. కానీ ఏం చేస్తావంటే నువ్వు త్వరపడి వెళ్ళి నన్ను వదిలేరా బాబు, నేను షూరిటీ ఉండను, నేను హామీ ఉండను, నేను మధ్యలో ఉండి నేను ఇప్పించను అని బలవంతం చేసి తప్పించుకో. ఆ తర్వాత నీ కళ్ళకు నిద్ర రానివ్వద్దు. అంటే నువ్వు నిద్రపోకుండా నువ్వు ఏం చేయి, ఆ పని చేయి. ఎలాగంటే వేటకాని చేతిలో నుండి లేడి తప్పించుకున్నట్టుగా. కాబట్టి అందులో పడిపోతుంది. ఎలాగైనా తప్పించుకొని పోవడం. ఎరుకు వారి చేతిలో నుండి ఆ పక్షి తప్పించుకున్నట్లుగా నీవు తప్పించుకోను అనేటువంటి మాట. దీన్ని మనం ప్రభువైన యేసుక్రీస్తుతో నేను పోల్చి చెబుతాను. ఇది చాలా పెద్ద వర్తమానం, కానీ నేను కుదించి మనకు అర్థమయ్యే రీతిలో నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అది అక్షరార్థంగా అది కనపడ. ఈ పూట పడుతుము అనేటువంటి మాట సామెతల గ్రంథంలో ఎన్నిసార్లు ఉందంటే మరి
6 సార్లు మనకి కనబడుతుంది. 6 సార్లు ఉన్నాయి సామెతల గ్రంథంలో ఈ కోటబడుట, జామీనుండుట, లేకపోతే సూరికి ఉండుట అనే మాట 6 సార్లు ఉన్నట్టుగా మనం గమనిస్తాం. ఇప్పుడు మనం చదివిన 6వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో 2 సార్లు కోటబడిన ఎడల అనేది మొదటి మాట. రెండోసారి ఎక్కడ ఉందంటే పరుని చేతిలో నువ్వు చెయ్యి వేసిన ఎడల, అంటే కోటబడిన ఎడల, అది 2 సార్లు. అంటే సామెతల గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనం, 11వ అధ్యాయము 15వ వచనంలో ఎదుటి వారి కొరకు కోటబడిన వాడు చెడిపోవును, అది కోటబడ నొక్కని వాడు నిర్భయముగా ఉండును. ఎదుటి వారి కొరకు కోటబడిన వాడు చెడిపోను, కోటబడని వాడు. అక్కడ 2 సార్లు కోటబడనేటువంటి మాట మనకి అక్కడ కూడా కనబడుతుంది. తర్వాత 17వ అధ్యాయం సామెతల గ్రంథం 17వ అధ్యాయము 18వ వచనము, 17వ అధ్యాయము 18వ వచనంలో తన పొరుగు వారికి జాబిలి నుండి కోటబడిన వాడు తిరిగి లేని వాడు. అది ఇందాక ఏముంది, ఎవరికైనా సూర్యుడు ఇచ్చిన వాడు ఏమవుతాడంట, చెడిపోవును అనే మాట. తర్వాత ఎవరికైనా సరే సూర్యుడికి ఇచ్చేవాడు ఆడు తిరుగు తక్కువడు అనే మాట ఇక్కడ వ్రాయబడిగా మనం చూస్తున్నాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఇద్దరు మాటను కోటబడుట గురించి చూస్తాం. సామెతల గ్రంథం 16వ వచనం ఏమండి, అన్యుల కొరకు కోటబడిన వారి వస్త్రము అది, పరుల కొరకు వారిని పొందుతాడు. అది ఎవరికైతే నువ్వు సూర్యుడికి ఉన్నావో వారిని వస్త్రాన్ని కూడా పట్టుకుపోయిన ఆశ్చర్యపడవలసిన పర్లేదు, వస్త్రము ఉంటాడు. తర్వాత సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో 26వ వచనంలో ఈ మాట మళ్ళా ఉంది, చేతిలో చెయ్యి వారితోనూ చెయ్యి వేయవారితోనూ అప్పులకు కోటబడిన వారితోనూ చేరకము, చెల్లించుటకు నీ యొక్క ఏమీ లేకపోగా వారిని కింద నుండి నీ వరకు తీసుకొని పోలేరా. అంటే ఎదటి వారికి సెక్యూరిటీ ఉన్నావు, నేనున్నానండి, ఇవ్వండి, మీకెందుకు హామీ ఏంటి, అది ఇచ్చేస్తానండి, అవి చెప్పావు, దాని బట్టి ఇచ్చాడు. అలాగే కోటపడ్డావు కనుక వాడు చివరికి ఏం చేస్తాడు, వాడిని పలుపు కూడా పట్టుకుపోతాడు అని ఉంది. కోటబడిన వాడు చెడిపోతాడని, కోటబడిన వాడు తిరుగులేని వాడని, కోటబడినటువంటి వాడు వస్త్రం కూడా తీసుకెళ్తారని, వారికి కూడా మరి పోతారని. ఇలాగా కోట పడటం వలన, అంటే ఇతరులకు నేనున్నాను అని హామీ ఇవ్వటం వలన వచ్చేటువంటి అపాయాలు చదివామండి. ఏం చదివామండి? అపాయాలు, చిక్కులు, అవి చదివాం. అయితే మనం మాట చూపిస్తాను. 119వ కీర్తనలో 122వ చరణం, 119వ కీర్తన 122వ చరణంలో ఏముంది, మేలు కొరకు నీ సేవకునికి కోటపడుము అను. 119వ కీర్తన కానీ 122వ చరణంలో ఏముంది, మేలు కొరకు నీ సేవకునికి కోటపడుము అను. కొన్ని సెక్యూరిటీ ఉండు అంటున్నాడు, నువ్వు హామీ ఉండు అంటున్నాడు. ఇందాక ఏం చదువాం, హామీ ఉండటం వల్ల వచ్చే అపాయాలు మనం చదువు. మరి ఇక్కడ 119వ కీర్తనలో 122వ చరణంలో కోటపడు ఎందుకు, మేలు కొరకు. కనుక వాడికి ఆపదలో ఉన్నాడు, అపాయంలో ఉన్నాడు, చిక్కుల్లో ఉన్నాడు. కనుక నువ్వేం చేయాలి, నువ్వు కోటపడు అన్నాడు. ఈ సేవకునికి హామీ ఉండు, మధ్యవర్తిగా ఉండి అతను ఎదటవానికి మేలు కొరకు నీవు సెక్యూరిటీ ఉండాలి, హామీ ఉండాలి, పర్వాలేదు ఇవ్వండి అని ఇది చెప్పాలి. అయితే యోబు గ్రంథం 17వ అధ్యాయంలో కూడా యోబు ఏమడుగుతున్నాడు అంటే, యోబు ఏమడుగుతున్నాడు 17వ అధ్యాయము 3వ వచనం. యోబు గ్రంథం 17వ అధ్యాయము ఏమండి 17వ అధ్యాయము 3వ వచనం, దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే కోటపడును, మరి ఎవడు నా నిమిత్తము కోటపడును. ఇప్పుడు 17వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను, బైబిల్ మీరు గమనించాను. నా ప్రాణము సమసిపోయాను, నా దినములు తీరేను, సమాధి నా నిమిత్తము సిద్ధమై ఉన్నది,
ఎగతాళి చేయవారు నా యొద్దకు చేరి ఉన్నారు. వారు పుట్టించు వివాదములు నా కన్నులకు ఎదురుగా ఉన్నవి. ఏర్పాటు చేయము దయచేసి నా నిమిత్తము, నీ అంతట నీవే ఓట పడుము, నీ అంతట నీవే ఓట పడుము. కనుక మరి ఎవడు నా నిమిత్తము పూర్ణపడతాడు? యోబు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన? దేవుడు అడుగుతున్నాడు, దేవా నా ఆస్తంతా పోయింది, నా పిల్లలు చనిపోయారు అందరూ, తర్వాత నా ఆరోగ్యం కూడా పాడైపోయింది, ఆస్తి పోయింది కాబట్టి, తర్వాత పిల్లలు చనిపోయారు, ఒకడు కాబట్టి ఒకడు కూడా లేడు, తర్వాత మరి నా ఆరోగ్యం కూడా పాడైపోయింది. కనుక వీటన్నిటిని బట్టి, నా ఆస్తి పాడైపోవటాన్ని బట్టి, నా ఆరోగ్యం పాడైపోవటాన్ని బట్టి, నా యొక్క మరి పిల్లలందరూ చనిపోవటాన్ని బట్టి నన్ను ఎగతాళి చేస్తున్నారు. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేస్తున్నారు. నేను చచ్చిన వాడిలాగా అయిపోయాను. సమాధి ఎవరనేది? సమాధి నా నిమిత్తం సిద్ధంగా ఉన్నది. ఎగతాళి చేయవారు నా ఎత్తున్నారు, నన్ను ఎగతాళి చేస్తున్నారు. తను యోబు తను చచ్చిన వాడుగా ఎంచుకున్నాడు. ప్రభువా, ఇలాంటి స్థితిలో నా కొరకు ఎవరు పూర్ణపడతారు? నా పక్షాన ఎవరు నాకు సహాయం చేస్తారు? నన్ను ఆదరించేవాడెవడు? ఆదుకునేవాడెవడు? కనుక నీవు నా కొరకు హామీ ఇవ్వు, నేనున్నాను. యోబు భయపడకు, యోబు ఏమి దిగులు పడకు, నేనున్నాను అని నువ్వు నాకు హామీ ఇవ్వు, సెక్యూరిటీ ఇవ్వు, నీవు నాకు జామీనుండు అని ఆయన యోబు దేవుని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అయితే మరి పాత నిబంధనలో వారికి లేని హామీ క్రొత్త నిబంధనలో మనకి దొరుకుతుంది. చూడండి, అయితే వారిని కోట చేయమని అడుగుతున్నాడు కదా, నాకు కోట పడమని యోబు అడుగుతున్నాడు కదా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 20వ వచనంలో 22వ వచనం మాట్లాడుతుంది. ఆయన మరీ శ్రేష్టమైన నిబంధనకు కోట కాపాయను అని. ఆయన ఎవరు అంటే ప్రభువు యేసుక్రీస్తు శ్రేష్టమైన నిబంధనకు కోట కాపాయను అని. ఇప్పుడు యేసు ప్రభు ఎవరంటే ఆయనే మన కోట కాపు. కోట కాపు అంటే మనకు అర్థమైంది. కోట కాపు అంటే ఏంటి? సెక్యూరిటీ, అది షూరిటీ. క్షమించండి, సెక్యూరిటీ కాదు, షూరిటీ. అది షూరిటీ సందర్భం అనమాట. హామీ ఉండటం, షూరిటీ ఉండటం. ఇప్పుడు యేసు ప్రభువే మనకెవరు? ఆయనే షూరిటీ, ఆయనే కోట కాపు, ఆయనే కోట కాపు, ఆయనే మనకు షూరిటీ. ఎవరున్నారండి మనకు షూరిటీ ఇవ్వడానికి? యేసు ప్రభు మనకు ఆయనే షూరిటీ, ఆయనే మనకు షూరిటీ. కనుక కొత్త నిబంధనలో మనకు షూరిటీగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయనే మనం కోట కాపు, ఆయనే మనం కోట కాపు. యేసు ప్రభు వారు మరి పరలోకంలో దేవుడు అన్నాడంట, మరి భూలోకంలో నా ప్రజలు రక్షణార్థమై ఎవరు వెళతారు? మీరు మరి నేను వెళతానని హామీ ఇవ్వండి, లేవండి అని దేవదూతల సభలో దేవుడు అడిగితేనంట, మరి ఎవరు లేచారు అంటే మిఖాయిలు లేచాడు, గబ్రియలు లేచాడు, ఇలాంటి దూతలు లేస్తే వాళ్ళు మీరు షూరిటీ మీరు ఇవ్వటానికి మీరు వెళతాను అంటున్నారు కనుక, మానవుల పక్షమున షూరిటీ ఇవ్వడానికి వెళతాను అంటున్నారు కనుక మీరు ఇలాంటి శ్రమలు అనుభవించవలసి వస్తుంది, ఇలాంటి బాధలు పడవలసి వస్తుంది, ఇలాంటి కష్టాలు అనుభవించవలసి వస్తుంది, ఇలాంటి చిక్కుల్లో మీరు పడిపోతారు అని చెప్తే వాళ్ళు తగ్గిపోయారు. అయ్యి బాబా అలాంటి కష్టాలు, అలాంటి చిక్కులు, అలాంటి ఎవరైనా బ్యాంకు షూరిటీ ఉంటారు తగ్గిపోయారు. అప్పుడు ఎవరు తగిన వాడంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. యేసు ప్రభు తగిన వాడుగా నేను వెళ్తాను షూరిటీ, మనుషుల పక్షాన నేను షూరిటీ ఇవ్వడానికి నేను వెళ్తాను పూర్వపులోకని ఒప్పందం చేసుకుని తల్లి దగ్గర ఆయన లోకానికి, ఆయన యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చారు. అందుకే ఆయనకు పేరు పెట్టాం, ఆయనే మనకు
పూత కాపు, ఆయనే మన సూరిటి. కనుక సూరిటి ఇవ్వడం వల్ల చూడండి, మీకు ఆది కాండంలోకి రండి. ఆది కాండము 43వ అధ్యాయం. ఆది కాండము 43వ అధ్యాయంలో 43వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. యోధ తన తండ్రి అయిన ఇశ్రాయేలును చూచి ఆ చిన్నవాడును నాతో కూడా పంపుము, మేము లేచి వెళ్ళుదాము. అప్పుడు మేము కాదు, నీవును సావుగా బ్రతుకుదాము, నేను ఓట పడుతును. అది నీవు అతను గూర్చి నన్ను అడగవలెను, నేను అతనిని తిరిగి యోధకు తీసుకొని వచ్చి నిలవబట్టని ఎడల నా మీద ఎల్లప్పుడూ ఉండును. ఇక్కడ విషయం ఏంటంటే, ఐగుప్తు దేశం ప్రపంచమంతా కరువు ఉంటే మరి ఐగుప్తు దేశంలో ధాన్యం ఉన్నదని 42వ అధ్యాయము 1వ వచనంలో యాకోబు కనాను దేశంలో ఉన్నాడు. ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు 42వ అధ్యాయం కాదు, మీరేనా ఒకరు చూసుకుంటారు అని తన కుమారునితో అన్నాడు. తర్వాత మరియు అతను చూడుడి, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని, మనం చావుగా బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడి నుండి ధాన్యము కొనుక్కోరండి అని చెప్పగా యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనడానికి బయలుదేరారు. అయితే అతనిని మరి అయినను అతనికి హాని సంభవించినవని యాకోబు యోసేపు తమ్ముడు బెన్యామీనును అతను అన్నతో పంపినవాడు కాదు. yani ప్రపంచంలో కరువు ఉంది. కరువు అంటే మరి ఒరే మనం ఈ కరువు ఉంది కదా, తెలుసు కదా, ఈ కరువులో మనం చావకుండా ఉండేటట్లు ఐగుప్తు దేశంలో ధాన్యం సమృద్ధిగా ఉందంట, మీరు అక్కడికి వెళ్ళి మనకి ఆ ధాన్యం ఈ వస్తువు పట్టుకుని ఇచ్చి ఆ ధాన్యం పట్టుకురండి అని మరి యాకోబు తన కొడుకులతో చెప్పాడు. చెప్పి ఏమన్నాడంటే, మీరు 10 మంది అవ్వండి, కానీ బెన్యామీను మాత్రం నేను మీతో పంపను అన్నాడు. ఎవరు పంపను అన్నాడు? బెన్యామీని నేను పంపను అన్నాడు. ఎందుకు పంపుతాడంటే, మరి ఆ బెన్యామీను అంటే చాలా అన్నగారైన యోసేపు చచ్చిపోయాడు అనుకుంటున్నాడు కదా. యోసేపును అన్నదమ్ములు అమ్మేశారు, ఐగుప్తు దేశంలో మరి అమ్మేశారు, ఆ విద్యార్థులు అమ్మేశారు. సరే, ఇప్పుడు నేను ఇప్పటికే యోసేపును బాగొట్టుకున్నాను, కొడుకును బాగొట్టుకున్నాను, మరి ఇప్పుడు బెన్యామీను కూడా మీతో పంపితే నేను బ్రతకలేదు, కనుక మీరు వెళ్ళాలంటే సరే అని 10 మంది బెన్యామీను యాకోబు ఇంటి దగ్గర పెట్టుకున్నాడు. 10 మంది వెళ్ళారు. 10 మంది వెళ్ళిన తర్వాత ఆ యోసేపు ఏం చేశాడు, ఈ 10 మందిని గుర్తుపట్టేశాడు. 10 మందిని గుర్తుపట్టాడు. గుర్తుపట్టి ఆ మాట 7వ వచనంలో ఉంటుంది. ఇదంతా చదివితే నాకు టైం పావుగంట 10 నిమిషాలు ఉందంటే, ఆ యోసేపు తన సహోదరులను చూసి వారు గుర్తుపట్టి వారికి అన్యుల వలె కనబడి వారితో కఠినంగా మాట్లాడి మీరెక్కడి నుండి వచ్చిందని అడిగారు. అందుకు వారు ఆహారం కొనుటకు కనాను దేశంలో నుండి వచ్చింది మరి యోసేపు తన సహోదరులను గుర్తుపెట్టారు, కానీ వారు అతన్ని గుర్తుపట్టలేదు. అది యోసేపు 10 మందిని గుర్తుపట్టేశాడు. ఎందుకంటే అయితే వారు యోసేపును మాత్రం గుర్తుపట్టలేదు. ఎందుకంటే యోసేపు ప్రధాన ఆ ఊహలో లేదు. అంతే, అమ్మేశారు కదా, ఆయన బాధించేటానికి దేశానికి ప్రధానమంత్రి అవుతారని అనుకోలేదు వాళ్ళు, అమ్మేసి. కానీ యోసేపు గుర్తుపట్టి, కానీ వాళ్ళు గుర్తుపట్టలేదు. అయితే తను నేను మీరు అమ్మేసిన యోసేపు అని చెప్పలేదు. ఏమన్నాడంటే, మీరు మా దేశం యొక్క ఆచూకీ కనుక్కోవడానికి మీరు వచ్చారు, మీరు వేగుల వారు మా దేశంలోకి ఎందుకు వచ్చారో నాకు తెలిసింది. మీరు మా దేశం యొక్క ఈ సీక్రెట్స్ అని రహస్యాలని కనుక్కొని మా మీదకి యుద్ధానికి రావడానికి అలాంటి మీరు వేగుల వారు సిఐడిస్ అంటే, అయ్యి బాబు మేము అలా కాలేదు బాబు, మేము వేగుల వారు కాలేదు బాబు, విన్నాడు బాబు, మేము ఒక యాకోబు అనేటువంటి మా నాన్న ఉన్నాడు కనాను దేశంలో, ఆ తండ్రికి 12 మంది పిల్లలు, ఒకడు లేడు, ఆడు అడవి మృగాలు చంపేశాయి. ఎవరిని? యేసు. అడవి మృగాలు చంపేసి యేసు అడవి మృగాలు చంపేసాయి. ఇంకొకడు ఉన్నాడు, మా నాన్న ఆయన మాత్రం ఒరే తీసుకెళ్తాను, ఇప్పటికే ఒకరు పోగొట్టుకున్నాను, ఇది నా దగ్గర ఎట్టి పెట్టాను అన్నాడు. కనుక ఆయన అక్కడే ఎట్టి పెట్టి మేము 10 మంది వచ్చాం, నిజం నమ్మండి, ఒక తండ్రి కొడుకు మేము అందరం అన్నాడు.
నేను చెప్పాను కదా మీరు వీళ్ళు వారి అని అంటే కారణవారు బాబువారు అన్నాడు. సరే మొత్తానికి ఏమన్నాడంటే యేసేపు, సరే మీరు ఏం చేస్తారంటే మరి ఆ ఒక్కడు కూడా తీసుకెళ్ళండి అన్నాడు. మీరు వేగుల వారు కాదు, మా దేశం యొక్క ఆచూకీ కనుక్కోవడానికి వచ్చిన వారు కాదని నాకు ఎప్పుడు అర్థమవుతుందంటే ఆ ఒక్కరు కూడా తీసుకొస్తే మీ మాటలు ఎంత యథార్థమైనవి కావో అప్పుడు నాకు అర్థమవుతుంది. ఒకడు ఉన్నాడన్నాడు కదా, మీ నాన్న దగ్గర ఉన్నాడన్నారు కదా, మీరందరూ ఒక తండ్రి సంతానం అన్నారు కదా, మేము 10 మంది వచ్చాం ఒకటి చచ్చాడు అన్నారు కదా, తోడేళ్ళు చంపేసి అన్నారు కదా, ఆ ఒక్కడి తీసుకుని మీ మాట్లాడుతున్నవరకు నిజము ఆ ఒక్కడి తీసుకొచ్చినప్పుడే నేను గ్రహిస్తాను మీరు సీఎడీలు కాదన్నారు. ఆ పని ఏమైంది, ఎత్తినట్టుకుంటే అప్పుడు ఏం చేశాడంటే మీరు వెళ్ళండి అని 24వ వచనం ఏం చేశాడు, ఒకడు బంధించాడు. ఏమంటే అతను వారి వద్ద నుండి అవతలకు పోయి మరలా వారి వద్దకు వచ్చి వద్ద మాట్లాడి వారిలో సిమియోను పట్టుకొని కన్నులు ఎదుట అతనిని బంధించాడు. సిమియోను పట్టుకున్నాడు, ఎవరైనా అందాక ఆ జైల్లో పెట్టని బంధించండి, మీ తమ్ముడు మీరు వెళ్ళండి ఆయన తీసుకోవడానికి మీ తమ్ముడున్నాడు. సరే చేసేది లేకుండా ఐదుగురు కనాన దేశంలోకి 5 గురులు బయలుదేరించారు. బయలుదేరి అడుగుతున్నాడు, తండ్రి అడిగాడు ఈ 42 చదవని ఇంటి దగ్గర కానీ కానీ 43 అధ్యాయంలో ఏమని చెప్పారు, కథంతా చెప్పారు. మేము వెళ్ళాం, ఆ మనుషులు మరి మేము వేగులు వారు అన్నాడు, కాదయ్యా బాబు మేము ఒక తండ్రి పిల్లలం, 12 మంది సంతానం, ఒక ఈ తొడేలు చీల్చేసే ఆ తొడలు కాసుకున్నట్టు అలాగంటే చంపేసేయని ఇంకా 11 మంది ఉన్నాం. మా తమ్ముడు మా నాన్న దగ్గర ఉన్నాడు, మేము 10 మంది వచ్చామన్నాడు, నమ్మట్లేదు. ఆయన కూడా తీసుకురా అప్పుడే మిమ్మల్ని నమ్ముతాను అన్నాడు. ఈలోపు మళ్ళా రామేమో ఏం చేశాడంటే సిమియోని బంధించాడు, మేము 9 వచ్చాం అంటే ఆ నాన్న 50 మొదలు 43వ అధ్యాయంలో ఆ దేశం ముందు కరువు ఎలా ఉంది, బాగా ఉంది, ఇంకా బాగా పైరుపు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తర్వాత వారి తండ్రి మీరు వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారం కొనుక్కురండి అని చెప్పాడు. యోధా చూసి ఆ మనుషులు మీ తమ్ముడు మీతో ఉంటేనే కానీ నా ముఖం చూడకూడదని మాతో గట్టిగా, కాబట్టి నీ మా తమ్ముని మాతో పంపిణీ అనగా మేము వెళ్ళి నీ కొరకు ఆహారం పొందుము, నీవు వారిని పంపని అనగా మేము వెళ్ళము. ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో లేని అనగా మీరు నా ముఖం చూడకూడదని మాతో చెప్పినాను. అందుకు ఇశ్రాయేలు మీకు ఇంకొక సహోదరుడు కలనని మీరు ఆ మనుషులతో చెప్పి నాకెంత శ్రమ ఎందుకు కలుగు చేశారు అనగా వారు ఆ మనుషుడు మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా, మీ సహోదరుడు ఉన్నాడా అని మమ్మల్ని గురించి మా బంధువుల గురించి ఖండితంగా అడిగినప్పుడు మేము ప్రశ్నగా వాస్తవం చెబుతుంది, మీ సహోదరుని తీసుకొని రండి. అతను చెప్పినది మాకు ఎట్లు తెలియదు, అలా అంటాడని మాకేం తెలుసు అన్నారు. అయితే యువత తన తండ్రి అయిన ఇశ్రాయేలును చూసి ఏమంటాడంటే ఈ బెన్యామీను కోసం, బెన్యామీను పంపు ఆయన కోసం నేను ఏమన్నాడు మాట్లాడుతుంటే అమ్మా ఏమన్నాడు బెన్యామీను గురించి యువత ఏమంటున్నాడు, బెన్యామీను తీసుకొస్తేనే కానీ మరలా నా ముఖం చూడడానికి రాకూడదు అని ఖచ్చితంగా చెప్పాడు. నువ్వేమో మన దాన్ని తెచ్చుకోవడం దాన్ని అయిపోయింది, మళ్ళీ వెళ్ళాలి చట్టం వెళ్ళమంటున్నాం. ఆ లేకుండా మేమైతే ఎవరు బెంజమీన్ లేకుండా ఈడేమంటున్నాడు, మీరు ఎందుకు చెప్పారా బాబు ఇంకో సహోదరుడు ఉన్నాడు అని ఆయన తన పొగకు ఆయన తీసుకెళ్ళాలన్నా. అప్పుడు బెన్యామీన్ యోధా ఏమన్నాడు, యోధా అంటున్నాడు నువ్వు బెన్యామీన్ పంపించు, ఎందుకంటే అతనికి సూర్యుడికి న్యాయస్తాను, నేను నీ దగ్గర నుంచి ఎలాగ చెప్పి తీసుకెళ్ళాను మళ్ళీ అలాగే బెన్యామీని తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను. అంటే ఏం చేశాడు, జామీన్ ఉన్నాడా లేదా, మధ్యవర్తిగా ఉన్నాడా లేదా, మధ్యవర్తిగా ఉన్నాడు, సూర్యుడికి ఉన్నాడు. ఎవరి కోసం సూర్యుడికి ఉన్నాడు, ఎవరి కోసం ఉన్నాడండి, మీరు కూడా మాట్లాడి బెన్యామీన్ కోసం ఉన్నాడు. సూర్యుడికి ఉంటాను నేను, నా మాట నన్ను నేను తీసుకొచ్చి అప్పగిస్తాను అని. సరే నీ మాట మీద నేను అప్పించాను అన్నట్టుగా, నీ మాట మీద ఈ బెన్యామీన్ని నేను నీకు అప్పగిస్తున్నాను, నువ్వు వెళ్ళి మరలా బెన్యామీన్ని జాగ్రత్తగా తీసుకున్నాను. సరే ఇప్పుడు బెన్యామీన్ వెళ్ళాడు, తీసుకెళ్ళాడు. తీసుకొచ్చారా అన్నాడు, చూపించాడు. ఆయన గుర్తుపెట్టాడు, వీళ్ళందరూ గుర్తుపెట్టాడు, మా తమ్ముళ్ళు గుర్తుపెట్టిన తర్వాత ఏం చేశాడంటే సరే వెళ్ళి ఏడ్చాడు, అయిపోయింది. మళ్ళా వీళ్ళకి
గోనెల నిండా ఏం నింపాడు? ఆహారం నింపాడు. నింపి వాళ్ళ పరివాళ్ళు ఏం చెప్పాడంటే, బెన్యామీను యొక్క మూటలో ఏం చేస్తారంటే, నా యొక్క అన్నం తినే గిన్నె ఆ బెన్యామీను మూటలో పెట్టేసి కుక్కేయండి. కనుక ఆ బెన్యామీను ఎవరి మూటల్లో వాళ్ళు పెట్టేసి బెన్యామీను గిన్నెలో ఏసేపు తినేటువంటి ఆహారం గిన్నె నదులు మూట కట్టేశారు. వెళ్ళిపోండి అన్నాడు. ఎవరు గాలి మీద మూటలకి అలా చేసి మీరు పోతారు. కొంత దూరం వెళ్ళేటప్పుడు ఏసేపు ఏం చేశాడంటే, ఒరే నాతో చూసారా ఎంతమంది చేశారు, వాళ్ళు ఎంత ద్రోహం చేశారు, మనం నమ్మే వాళ్ళని చూడు ఎంత ద్రోహం చేశారు, నేను దేనితో సభను చూస్తానో దేనితో మానం చేస్తానో నాకు గిన్నె కనపడట్లేదు, వాళ్ళు పట్టుకుపోయారు అన్నాడు. వెంటనే వాళ్ళు పట్టుకురండి అన్నాడు. వెంటనే రాజు పట్టుకుని బయలుదేరారు వాళ్ళు పట్టుకోవడానికి. ఇలాంటి పని చేస్తారండి మీరు, మైగారు అన్నట్టుగా మీరు దొంగలే మీరు, నేను ఎలాంటి పని చేస్తారా, మీకు అంతా సహాయం చేసేసి చేస్తారండి. ఏం చేశారు ఏంటంటే, మా అయ్యగారు తినేటువంటి గిన్నె కనబట్టలేదు, ఆ పానం చేసేది కనబట్టలేదు, మేము పట్టుకుని రమ్మన్నాడంటే డబ్బోది మాట మేమేం పట్టుకెళ్తామండి బాబు, ఆ గిన్నె ఎవరిలో ఉంటే ఆడు దాసుగా చేసుకోండి బాబు, ఆ దగ్గర మొత్తం పదవాళ్ళ దండి తీసుకురండి మన వెనక తీసుకుంటాం. ఆయన అడిగాడు, ఏమయ్యా మీరు ఎలాంటి పని చేస్తారండి, ఏం చేశాను కదా మీరు చేస్తే నేను అన్నాను కదా మీరు మీకులు వారిని ఎలాంటి పని చేశారు ఏంటంటే, ఇప్పుడు ఏం చేశాడు ఎప్పటికా మూట అన్నాడు. ఎవరి మూట ఎక్కింది, ఎవరి మూట అడిగిపోయేటప్పటికి గిన్నె దొరికింది. ఎవరి దగ్గర దొరికింది గిన్నె? బెన్యామీను మూటలో గిన్నె దొరికింది. ఇప్పుడు ఇందాక మనం సామెతల గ్రంథంలో ఓ మాట చదివాం. ఏంటది? సామెతల గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో ఏముంది? 11వ అధ్యాయం 15వ వచనంలో సామెతల గ్రంథం 11వ అధ్యాయం, ఎదటి వాడి కొరకు కోటబడిన వాడు చూడండి. ఇప్పుడు ఆ కోటబడిన వాడు ఎలా ఉంటాడు? నిర్భయముగా ఉండు. ఇప్పుడు బెన్యామీను ఆ మూటలో ఏసేపు గిన్నె దొరికేటప్పటికి ఇప్పుడు యోధా మొహం ఏమై ఉన్నది? మారిపోయింది మొహం. అది ఎంత చిక్కుల్లో పడ్డాడు. కోటబడికి కూర్చాడు, హామీ ఇచ్చి వచ్చాడు తండ్రికి, నీకేం పర్వాలేదు నేను ఉన్నాను, నీ కొడుకులు మళ్ళా తమ్ముడు తీసుకొని నీకు అప్పగిస్తాను హామీ ఇచ్చి. ఇప్పుడేమో ఆడు మూటలోనే ఏం దొరికింది? గిన్నె దొరికింది. 4 రోజులు పట్టుకున్నాడు, చిక్కులో పడిపోయాడు. యోధ బెన్యామీను కొరకు సూర్యుడి ఉండి ఎందులో పడ్డాడు? అపాయంలో పడ్డాడు. మిగిలిన వాళ్ళంతా ధైర్యంగా ఉన్నారు, మిగిలిన 90 ఎలా ఉన్నారు? ధైర్యంగా ఉన్నారు. కానీ యోధ మొక్కం మారిపోయింది, రక్తం లేదు, మొక్కలో మారిపోయింది. తండ్రికి ఏం చెప్తాడు ఇప్పుడు? ఏడురా బెన్యామీను అంటే తండ్రికి ఏం చెప్తాడు? చిక్కులో పడిపోయాడు, అపాయంలో పడిపోయాడు. ఎదటి వారి కొరకు పోరాడు, చిక్కుల్లో పడతాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు, యోధ బెన్యామీను కొరకు ఎలా పోరాడాడో యేసు ప్రభు వారు మన కొరకు పోరాడి ఆయన చిక్కుల్లో పడ్డాడు. యేసు ప్రభు వారు చిక్కుల్లో ఎంత చిక్కుల్లో పడిపోయాడంటే, యేసు ప్రభు ఎలాంటి వాడు? ఆయన మరి ఎలాంటి వాడు అనేది మహా తేజస్సు కలిగిన వాడు. ఆయన యేసు ప్రభు ఎంత అందగాడండి. 10,000 మందిలో గౌరవవర్ణుడు, ఆయన 10,000 మందిలో శ్రేష్ఠుడు. ఆయన మహా తేజస్సు కలిగినటువంటి వాడు. కానీ యెషయా గ్రంథంలో చూడండి, ఆయన 53వ అధ్యాయంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. యెషయా గ్రంథం 53:2. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను, అతడు ఆయన ఎదుట పెరిగింది, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లు అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు. ఇప్పుడు యేసు ప్రభు ఎంత తేజస్సు కలిగిన వాడు, ఎంత ప్రభావం కలిగిన వాడు. కానీ ఆయన మన కొరకు ఆయన కోటపడి సూర్యుడి ఉండి ఆయన చిక్కుల్లో ఆయన దేహం అంతా గాయాలైతే కొట్టేశాడు. ఆయన చిత్ర బాధేశాడు యేసు ప్రభు. ఆయన వచ్చినటువంటి ఆయన కొట్టడానికి ఉపయోగించిన త్వరడ అది గాలపు గుళ్ళు ఉన్నాయి. 39 గుళ్ళు, ఒక్కొక్క గుళ్ళకి 3 గాలపు గుళ్ళు.
ఆయనను మన కొరకు కొనబడినందుకు, ఆయన మన కొరకు సూర్యుకి ఇచ్చినందుకు ఆయనను చిత్తపట్టాడు. ఆయన కొడుతుంటే ఏంటి? మాంసపు ముక్కలు బయట తలకు వంట కిరీటం పెట్టి, పురుడుతో కిరీటం పెట్టి, చుట్టుతో దారుణంగా హింసించారు. మొక్కం మీద ఉమ్మేశారు. ఎన్ని చిక్కుల్లో పట్టాడుతున్న నిలుచుకున్నాం. బెన్యామీను కోసం యోధా చిక్కుల్లో పడినట్టు సర్వ మానవాళి రక్షణార్థమై నేను వెళతాను, నేను వారిని రక్షించడానికి వెళతాను అని సూర్యుడి ఇచ్చి యేసు ప్రభు వాగ్దానం వస్తే ఎన్ని చిక్కుల్లో పడ్డాడో చూసారా? ఎన్ని అపాయాలు చిక్కున్నాడు చూసారా? ఎన్ని దెబ్బలేవి, మంచి గాయాలు, చేతుల్లో గాయాలు, మేకులు, కాళ్ళలో మేకులు, బట్టలు బలిపూర్వము, దేహం మాంసము ముందుగా సొగసైనడు స్వరూపమైనది అసలు గుర్తుపట్టలేకపోతుంది. ఎంత అందగాడండి, ఎంత సౌందర్యవంతుడండి ఆయన అని ఆయనను గుర్తు మన సూర్యుడికి ఉన్నందువలన ఎవరు చిక్కుల్లో పడ్డారు? యేసు చిక్కుల్లో మన కొరకు సూర్యుడికి ఇచ్చి, కనుక మనకు సూర్యుడు ఎవరు? కనుక ఇప్పుడు ఆయన మనకు సూర్యుడికి ఇచ్చి మనము చిక్కుల్లో పడకుండా ఆయన మనం ఏం చేశాడు? ఆయన కాపాడు. మనం అపాయాల్లో పడకుండా ఆయన మనం కాపాడు. ఎంత గొప్ప ప్రేమ, కనుక ఎంత గొప్ప ఆదరణ. ఆయనే మన కొరకు సూర్యుడు ఇచ్చాడు. కనుక ఏ పాపం వలన వచ్చి దేనికి నువ్వు భయపడవలసిన పని లేదు. ఎందుకంటే ఆయన ఉన్నాడు. మనం యేసు ప్రభువు అంటున్నాడు, దేవుడు మన యొక్క పాపమును బట్టి మనలను మరి పాడు చేయాలని, నాశనం చేయాలని ఆ ఉగ్రత మన మీద సంభవించడానికి యేసు ప్రభువు అంటున్నాడు, దేవా ఇదిగో ఇతని కొరకు నేను సూర్యుడికి ఉన్నాను కదా, ఇతని కొరకు నేను అన్ని దెబ్బలు తిన్నాను కదా, ఇతని కొరకు అన్ని కష్టాలు అనుభవించాను కదా, నేను బాధలు పడ్డాను. అవునవును. కనుక యేసు ప్రభువు చూసి దేవుడు ఏం చేశాడు? మనమే వదిలేశాడు. ఇంకా చాలా మెసేజ్ ఉండదు, టైం అయింది. ఈ ఒక మాట మీరు మనసులో పెట్టుకొని, కనుక పాపం వలన మన మీద ఎందుకు దేవుడు ఉగ్రత రావట్లేదంటే, పాత నిబంధనలో పాపం చేస్తే అలాగా వెంటనే మిరియాలు ఎదిరించింది, కుష్ఠరోగం వచ్చింది, మోషేను ఎదిరించారు, వెంటనే భూమి నెరవేసి దిగబడి. కనుక ఇలాగ పాత నిబంధనలు వెంటనే ఇశ్రాయేలును సరుగ్గా ఉంటుంది, రకరకాలతో ఉంటుంది. కానీ ఈ రోజున మరి వాళ్ళకు లేని సూర్యుడికి మనకు ఎవరు ఇచ్చారు? యోగుకు లేని సూర్యుడికి. కనుక మనం మనకి దేవుడు సూర్యుడికి ఇచ్చారు. కనుక ఆయన ప్రభువా నీవే నా సూర్యుడికి. పాపం వల్ల వచ్చేటువంటి దోషం మనకు తగలకుండా దేవుడు ఏం చేశాడు? ఆయన మనలో దేవుడి మాటలను ఆశీర్వదించుగా. మీకు ఏదైనా